అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది సాటర్డే రొటీన్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో చూపిస్తాను. ప్లస్ ఏంటంటే నాకు అప్పుడు పీరియడ్స్ కూడా ముందు రోజు పీరియడ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ముందు రోజు ఫ్రైడే కాబట్టి నేను ఫ్రైడే రోజు బెడ్షీట్స్ ఇవేం క్లీన్ చేసుకోను. అందుకని సాటర్డే రోజు క్లీన్ చేసామని చెప్పేసి నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 అంటే 4కి లేసానండి. అంటే 4:30 నేను టైం చూసుకున్నాను. సో ఇక్కడ నాకు మా ఆయనకు వచ్చేసి డిస్కషన్ జరుగుతుంది అనమాట. వాకింగ్కి ఆయన వెళ్తున్నాడు. సో నేను వెళ్ళలేదు. అంటే సాటర్డే కదా వర్క్స్ అన్నీ చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా స్ట్రెస్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు వెళ్ళలేదండి. అదే అడుగుతున్నాను, నువ్వు వెళ్తున్నావు మరి నేను వెళ్ళొద్దా అని అడిగాను. సరే నువ్వు కూడా వెళ్తుడా అన్నాడు. ఫస్ట్ అయితే నేను అందుకని ముందు ఇంటి ముందు వరకు అంటే ఇవ్వాలనే కాదు, డైలీ నేను వాకింగ్కి వెళ్ళే ముందు ఇంకా ముగ్గు పెట్టేసుకుని వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఆ వర్క్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఈ మధ్య వాకింగ్కి వెళ్ళామేమో కానీ మా చిన్నోడు సాయంత్రం ఎర్లీ మార్నింగ్ మేము లేచినప్పుడు లేస్తున్నాను అనమాట. వాటితో పెద్ద టార్చర్ అయిపోయింది మా ఇద్దరికి. సో ఎవరో ఒకరు పాపం ఆగిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా లేస్తున్నాడు. మేము లేచిన 10 minutesకి ఏమో కంపల్సరీ లేసి వస్తున్నాడు వాడు మాతో పాటు. ఓపిక ఉన్న రోజేమో వాడిని సైకిల్ మీద తీసుకెళ్తున్నాము. ఓపిక లేని రోజేమో ఇంకా ఎవరో ఒకరు ఆగిపోతున్నాము. మ్యాక్సిమం నేనైతే ఆగట్లేదండి, ఆయన ఆగుతున్నాడు. ఆయన ఇంట్లో వర్కౌట్ చేసుకుంటున్నాను. నేనైతే వాకింగ్ కంపల్సరీ వెళ్తున్నాను. ఆ రోజు అసలు గాలి కూడా చాలా ఎక్కువ వస్తుంది. అదే చెప్తున్నాడు మా ఆయన, నువ్వేందో ఫోన్ తీసుకొచ్చి స్టాండ్ పెట్టేసి అట్లా ప్రయోగాలు చెప్తున్నా, అది పగిలితే నేను ఫోన్ కొనిపిని అన్నాడు. సో అందుకనే అని చెప్పేసి అంత వీడియో రికార్డ్ సరిగ్గా చేయలేకపోయినా. ఏంటంటే ఆ రోజు గాలి చాలా విపరీతంగా వచ్చిందనమాట. ఫస్ట్ ఒకసారి పెడితే ఫోన్ కింద పడింది. అప్పుడే వాడిని ఎత్తారనుకుని అట్టనే లేదు. తర్వాత ఇంకా అబ్జర్వ్ చేసినట్టుంది బాగా. ఇప్పుడు సకలు పడమాక ఏం చేయమాక అన్నాడు. సరే అంత చేసేదేం లేక కొంచెం వరకు తీసానులేండి. తర్వాత ఇక్కడ పైన నేను తులసి మీద క్లీన్ చేసుకొని అక్కడ ముగ్గు పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి నేను టాబ్లెట్ వేసుకోవాలి కదా. సో టాబ్లెట్ వేసుకొని వాకింగ్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. వెళ్ళే ముందు ఇవాళ నేను సాంబార్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఏం జరిగిందంటే నేను సాంబార్ చేద్దాం అనుకున్నాను. అసలు సాంబార్ బయట ఉందా లేదా, కూరగాయలు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా పప్పు నానేసుకున్నా. తర్వాత తెలిసిందనమాట. సో నెక్స్ట్ అయినా పప్పుచారు చేశానండి. పప్పుచారు అప్పుడే చేసుకున్నాము. దాంతో ప్రాబ్లం ఏం లేదు. పప్పు చింతపండు నానేసుకున్నాను. ఆ రోజు మా పెద్ద బాబుకి సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే. సో ఇంకా వాడికి అన్నం ఉండే బాధ లేదు. వాకింగ్కి వెళ్ళి ఎప్పుడు వచ్చినా బాధ ఏం లేదనమాట. సో అందుకని నేను కొంచెం 5:15 ఆ టైంకి స్టార్ట్ అయ్యాను వాకింగ్కి. మనకి కొంచెం ఎద తిరుగుతట్లు ఎక్కువ అనమాట. మూతలు సేవ్ చేద్దామని చెప్పేసి ఒక దాంట్లో పెట్టాను, ట్రై చేశాను కానీ అవ్వలేదు. సో నెక్స్ట్ నేను ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. నేను వచ్చేప్పటికి మా చిన్నబాబు చూడండి ఎంత అందంగా నవ్వుతూ కూర్చున్నాడు. ప్రాబ్లం వాళ్ళు లేయడం కాదు, వాళ్ళు లేచిందంటే పాపం వాళ్ళ అన్నం కూడా లేపుతారు అనమాట వెళ్ళి. ఆ రోజు వాడు సెకండ్ సాటర్డే అట్లనే పడుకుంటాడేమో అనుకున్నాము. అంత సీన్ లేదు, పోయి లేపిండు వాడిని కూడా. సో ఇద్దరు సైకిల్ వేసుకుంటూ వచ్చారనమాట వాకింగ్కి మాతో పాటు. సో నేను ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను ఇవాళ ఒక 3 to 4 times వేసి ఉంటాను వాషింగ్ మిషన్కి. బట్టలు బెడ్షీట్స్ అయితేనేమి, కాళ్ళ కింద పట్టలు చేతితో పిండేసుకున్నానులే. పోతే మా బట్టలు అయితే టవల్స్ అయితే అన్నీ కూడా 4 times పడ్డాయి మొత్తం నాకు వాషింగ్ మిషన్లోనే ఇవాళ. అవి అందరూ ప్లేస్ సరిపోగొట్టి పైకి వెళ్ళి ఆరేయాలి. సో అందుకని నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బెడ్షీట్స్తో స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ అవి వేసేస్తే ఈ బట్టలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, కింద అయినా సరిపోతాయి అనమాట బట్టలు. అవి ఏంటంటే పైకి వెళ్ళి ఆరేసి రావాలి కాబట్టి ఫస్ట్ ట్రిప్ అవే వేసుకున్నాను బెడ్షీట్స్ వరకు. సో అవి ఇంకా వాషింగ్ మిషన్ వేసుకుని నెక్స్ట్ నేను ఇక్కడ పాలు అవి తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం ఓవర్ బద్ధకం అనమాట. ఒక్కోసారి ఏం చేస్తా అంటే అన్ని పనులు చేస్తాను గాయస్. ఇట్లా చిన్న చిన్న పనుల దగ్గరే నాకు చాలా బద్ధకం అనిపిస్తుంది అనమాట. అవి ఏదో ఒక రోజు కింద పడి నాకు పెంట అయితే కానీ నాకు స్టిక్గా కుదరదు అనమాట. సో అంతే గాయస్, నాకనే కాదు కొన్ని సిచ్యువేషన్లో మనం అందరం అలానే బిహేవ్ చేస్తాంలేండి. ఒకేసారి ఏదో చేయాలని ట్రై చేస్తాం కానీ అది ఏదో ఒక రోజు ఫెయిల్ అయినప్పుడు అనుకుంటాం, వచ్చి ఎందుకు ఇట్లా చేసుకున్నా, శుభ్రంగా ఒకటి చేసుకోండి సరిపోయింది కదా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ టిఫిన్ పని తగ్గదు గాయస్. ఎందుకంటే బయట హోటల్లో మా ఊళ్ళో ఎట్ట తయారైందంటే ఒక దోశ వచ్చేసి 30 రూపాయలు అంట. ఆ 30 రూపాయల దోశ ఏమన్నా సరిగ్గా ఉంటుందా అంటే బెచ్చై. మా ఇంట్లో వాళ్ళకి ఆ దోశ నచ్చదు. సచ్చినట్టు ఇంట్లో చేయాల్సిందే టిఫిన్. సో నెక్స్ట్గా నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎప్పుడు సరే మీరు చట్నీలో అందరూ పచ్చిమిరకాయలు వేసుకుంటాం కదా, ఇట్లా డ్రై చేసేటప్పుడు పల్లీలు మనం వేయించుకుంటాం కదా, ఆ టైంలో మనం 2 ఎండుమిరకాయలు వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఆ పచ్చిమిరకాయలు వేస్తుందంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. ఎండుమిరకాయలు వేసుకున్న తర్వాత అది కవర్ అయిపోతుంది అనమాట, ఆ ఫ్లేవర్ కూడా. సో ఇట్లా చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓళ్ళు పచ్చళ్ళు అయిపోయిన తింటారు గాయస్, వాళ్ళకి దిగుద్ది కానీ నాకు దిగదనమాట. ఖచ్చితంగా దోశ అంటే దాంట్లోకి పచ్చడి ఉండాలి, లేదంటే పచ్చిమిరకాయల పచ్చడి ఉండాలి. సో అందుకని సచ్చినట్టు రోజు పచ్చడి
పచ్చడి చేసుకుంటాను అనమాట నేను. అలా అని చెప్పేసి ఏమన్నా అంత తింటా అంటే కాదు గైస్. ఆ పచ్చడిలో మళ్ళీ నీళ్ళు పోసుకొని జారుడుగా తింటాను అనమాట. నాకు జారుడుగా ఉంటే ఇష్టం. గట్టి పచ్చడి అసలు తిన్ను. ఖచ్చితంగా దాంట్లో తాలింపు కూడా ఉండాలి. సో అందుకే నేను తాలింపు కూడా ముందే పెన్నం హీట్ ఉన్నప్పుడు అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇదనే కాదు, కొన్ని మనకి లైఫ్ సేవింగ్ హ్యాక్స్ ఉండాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు పల్లీలు వేసుకున్నప్పుడే ఆ పెన్నం హీట్ మీద ఉన్నప్పుడు తాలింపు వేసుకోవడం, వీటి వల్ల ఏంటంటే కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది. అదే కాకుండా మనం ఎప్పుడైనా పాలు కాబట్టాలనుకుంటే ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పాలు తీసి పెట్టామనుకోండి, అది చాలా టైం పట్టిద్ది. సో మనము లేవగానే ఫస్ట్ ముందు పాలు బయట పెట్టేసుకున్నాం అనుకోండి, సో కొంచెము సేవ్ అవుద్ది కదా టైం అనేది. సో నేను అట్లా ఆలోచిస్తాను అనమాట. నేను కూడా ఇవి కొంతమంది దగ్గర చూసి నేర్చుకున్నాను. మీరు కూడా నన్ను చూసి నేర్చుకోండి. వీళ్ళైతే ఫాలో కండి, లేకపోతే స్కిప్ చేయండి. ముందు నువ్వేమైనా చేస్తున్నావు అనుకోవద్దు. కానీ నేను చేస్తాను ఒక్కోసారి. కానీ ఈ మధ్య ఏంటంటే పిల్లల స్కూల్స్ వీటి వల్ల ఏంటంటే తప్పదు, డైరెక్ట్గా అయితే పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి సో నెక్స్ట్ నేను ఇక్కడ మెంతులు తిన్నాను. మీరు చూసారు కదా, అసలు ఆ మెంతులు తినడం అనేది నరకం గాయస్. మొన్న ఒక రోజు అయితే మెంతులు తింటుంటే ఈ గొంతులు అడ్డపడి ముక్కులోంచి బయటకు వచ్చినాయి. నాకైతే అసలు ఎందుకు జీవితం విరక్తి కలిగిందనమాట. సో జాగ్రత్తగా తినాలి. నాకు డైరెక్ట్గా తింటే ఏంటంటే ఆ స్మెల్కి వామిటింగ్ వస్తుంది. అందుకని ఏం చేస్తాను అంటే స్పూన్ తీసుకొని కొంచెం స్పూన్ గొంతులో పెట్టేసుకొని వాటర్ పోసుకుంటాను అనమాట. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మొన్న ఏమైందో తెలియదు అసలుకి, అట్లనే చేశాను. కానీ ఏమైందో తెలీదు, ముక్కులకు అసలుకి ఆ పొరపైన పోవడానికి ముక్కులోంచి బయటకు వచ్చినాయి అనమాట మొత్తము. సో జాగ్రత్త తిన అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ నేను జావ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా కోసమే బెల్లం లైట్గా వేసుకుంటానండి. సో నా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నా. మా పెద్దవాడు ఒకసారి తాగుతారు, ఒకసారి తాగడు. మిగతా 2 క్యాండిడేట్లు కూడా మా ఇంట్లో తాగవన్నమాట. అవి కొంచెం హెచ్చుల క్యాండిడేట్లు, అవి తాగవన్నమాట. సరే నేను మా పెద్దవాడు అయితే ఖచ్చితంగా తాగుతాము. సో నెక్స్ట్ నేను ఇంకా పప్పు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఒక ట్రిప్ బట్టలు అయిపోయాయి. సో అవి కూడా నేను చేంజ్ చేసి వచ్చేసాను. అక్కడ బెడ్షీట్స్ కదా గబగబా అయిపోయాయండి. సో ఇక్కడ నేను సాంబార్ కానీ ప్రిపేర్ చేసుకున్నా. సాంబార్ కానీ చెప్పేసి అన్నీ తెప్పించుకున్నా గైస్. లాస్ట్లో పోయి సాంబార్ పొయ్యి మీద పెట్టి తాలింపు వేసే ముందు సాంబార్ పుల్లేదు. ఏం చెప్తాం గట్టే చేసిన. ఆయన మా వాళ్ళు తింటారు. నేను మా వాళ్ళు అటు వంక పెట్టేవాళ్ళు కాదులే, తినేసింటారు. నేను ఏది చేసినా అమృతంలా ఫీల్ అవుతారు, తినేస్తారు వాళ్ళు. నాకు అలాంటి బాధలు ఏం లేవు. నెక్స్ట్ నేను ఇక్కడ పైన బట్టలు ఆడడానికి వెళ్ళాను అనమాట. మా చిన్నోడు చూడండి, వాడు హింసరాజు గైస్. నేను ఎక్కడికి పోయినా ఆయన కాలే వస్తాడు. ఇప్పుడు చూడండి ఏం చేస్తారు, ఇంకా అక్కడ ఉన్న పెయింట్ డబ్బాలు ఉన్నాయి, అవన్నీ తీసి ఆడుతూ ఉంటాడు గైస్. ఇదే మా మిద్దె పైన. సో పైన ఇంటి వాళ్ళు నైట్ ఇప్పుడు ఇక్కడ పడుకుంటారులేండి. మేము అసలు అంతగా రావట్లేదు పైకి వాళ్ళు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉంటారు, కంఫర్ట్గా. మాకు లేదు అంత పైకి వెళ్ళేంత అదృష్టం ఎందుకులని. నేను ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా సింగిల్ ఫ్లోర్ వేద్దామన్నా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల డబుల్ ఫ్లోర్ వేయాల్సి వచ్చింది. నాకైతే అసలు ఇష్టం లేదన్నమాట డబుల్ ఫ్లోర్ వేయడం. ఎందుకంటే సింగిల్ ఫ్లోర్ వేస్తే మనమే వెళ్ళి యూస్ చేసుకోవచ్చు అనేది నా మెంటాలిటీ అనమాట. మా ఆయన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా పైన కూడా కట్టేశారు ఒకసారి. సో అది అంత తొందరగా పైకి రాలేము. ఎప్పుడు ఆయన ఉంటే తప్పితే నేను అంత ఈజీగా పైకి రాను. బట్టలు ఆడడానికి కూడా ఆయన ఆరేస్తారు వచ్చి. ఆ రోజు ఏంటంటే ఆయన త్వరగా షాప్కి వెళ్ళిపోయారు. సో అందుకే నేనే వచ్చి ఆరేయాల్సి వచ్చింది. అది మా ఇంటి చుట్టూ వ్యూ. అదే నెక్స్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసుకొని పిల్లలకి స్నానం చేయించుకొని వాళ్ళని పడుకోబెట్టేసుకొని ఇక్కడ రైస్ కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ముందు. అప్పటికి నాకు పప్పుచారు అన్నీ అయిపోయాయి. సో అప్పుడు ఒకటి వేయించుతున్నాను. ఎందుకంటే ఒకవేళ పిల్లల మధ్యలో లేచినా వాళ్ళకి ఏమైనా కావాలన్నా ఇవ్వడానికి ఏం లేవని చెప్పేసి, సో వీళ్ళకి ఇంకా అప్పడాలు ఇస్తే నా జోలు కూడా రాదని వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఇవాళ దేవుడికి మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు శనివారం, అందులో మార్నింగ్ పూజ చేయలేదు అనమాట. ఒకసారి ఈవినింగ్ పూజ చేద్దాంలే ఇంకా అని చెప్పి ముందు ఇంట్లో పనులను కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ గది క్లీన్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ అప్పడాలు వేయించి పెట్టుకుంటున్నాను ముందే. ఒకవేళ మా చిన్నోడు అయితే అప్పడాలు ఉంటే ఇంకా అసలు నన్ను డిస్టర్బ్ చేయడు. బట్ టీవీ పెడితే వాడే చూస్తూ ఇంకా ఇగ్నోర్ మై కర్రీ బాండి గైస్. బికాస్ అదేంటంటే ఓన్లీ అప్పడాలు గవ్వలు వేయించుకోవడం మాత్రం పెట్టుకున్నా. ఎందుకంటే నాకు అవి క్లీన్ చేయడం చేత కాదు. అందుకని ఈ మధ్య నేను కొంచెం స్టీల్ బాండిలు తెచ్చుకుంటున్నాను అనమాట. అవి ఏంటంటే అల్యూమినియం కదా, అవి నూనె మార్కులు అయితే తొందరగా పోవట్లేదు. సో అందుకని ఈ మధ్య కొంచెం స్టీల్కి మారుతున్నాను. అందుకని ఆ బాండి అట్లా ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి వచ్చేసాను. నేను ఎప్పుడైనా సరే ఎవ్రీ మంత్ అమావాస్య కానీ లేకపోతే ఇట్లా పీరియడ్స్ వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది, మ్యాక్సిమం 2 hours పడుద్ది. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, ప్లస్ మెయిన్ డోర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ కూడా బొట్లు పెట్టుకోవాలన్నమాట. సో అందుకనే ఒక 2 hours ఆ టైం పట్టిద్ది. ఈలో మా చిన్నోడు లేచిండు అనమాట. అప్పడాల స్మెల్ అడిపోయిందేమో, లేచి కూర్చుండిపోయేసరికి మరి 2 అప్పడాలు వచ్చి టీవీ పెట్టొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్వామివారు ఉంటారు కదా, అక్కడ కూడా తీసేసుకొని ఆయన కూడా పక్కన పెట్టేసుకొని అదంతా కూడా ఊడ్చుకుంటున్నాను. బూజు దులిపేసుకొని క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ముందు లోపల క్లీన్ చేసుకుంటాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అంతా కూడా దేవుడి పటాలు అవన్నీ తీసుకొని పైన పెట్టేసుకొని మనకి కాలనీ ఉంటుంది కదా, ఆ కాలనీ స్ప్రే చేసుకొని తుడుచుకుంటాను అనమాట. కాలనీ ఏంటంటే ఈ టైల్స్ మీద త్వరగా చెమ్మ పోవట్లేదు. సో ఏం చేయాలంటే ఫస్ట్ కాలనీ వేసుకుని ఇటు క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ టిష్యూస్ ఉంటాయి కదా మనకి, టిష్యూస్ తీసుకొని వాటితో క్లీన్ చేస్తాను అనమాట. అప్పుడు నీట్గా పొడిబారిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా కింద గూడు ఉంటుంది. కింద గూడులో ఏంటంటే దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ పెట్టుకుంటాను. దేవుడు ఉండి అయితే ఇంకోటి, ఆ ఉండి వచ్చేసి మేము ఆల్మోస్ట్ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము. స్టీల్ది ఒంగోలులో ఉన్నప్పుడు. అప్పటి నుంచి అలానే ఉంది మా దగ్గర.
సో స్టీల్ ఉండిందని చెప్పేసి నేను ఇంట్లో ఒక మట్టి ఉండి అని ఉండాలని అది అలా తీసుకుని డబ్బులు నేను దాచిపెట్టుకున్నాను పర్సనల్గా. సో అదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అంటే ఏం పెద్ద చేయండి అండి, ఎందుకంటే ఎప్పుడు నేను క్లీన్గా పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే మంత్లీ ఒకసారి పేపర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటాను అనమాట. అంటే ఎట్లా ఉంది, బళ్ళు ఏమైనా పోయినాయి ఇవన్నీ చూసుకోవడం కోసం అని చెప్పేసి పేపర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకొని అక్కడ మట్టి ఏమంటే మొత్తం తుడిచేసుకుంటాను. భగవద్గీత పెట్టుకుంటాను ఇంట్లో నేను. సో చదివింది అయితే లేదు, నాకు అర్థం కాదు. చదువుదామని ఎన్నోసారి ట్రై చేసిన కానీ అర్థం కాదనమాట. కాకపోతే మిగతా ఆయన చదువుకుంటే ఈ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటాను కాబట్టి ఆ రిలేటెడ్ బుక్స్ అనమాట అవి, అందుకని తీసుకున్నాను అవన్నీ కూడా. నేనేం పూజ గదిలో అవి ఇవన్నీ మెయింటైన్ చేయలేండి. జస్ట్ ఏంటంటే బేసిక్ కావాల్సిన పెట్టుకుంటాను అట్లా. ఇవి జవ్వాది ఇవి పెట్టుకుంటాను. అవి ఏంటంటే కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి దేవుడికి బొట్టు పెట్టేటప్పుడు వాటికి యూస్ చేయడం కోసం జవ్వాది ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. బొక్కలు కానీ అన్నీ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో బొక్కలు ఉంటాయి గైస్ నా దగ్గర. ఇయర్లీ ఎట్లేదన్నా నాకు కేజీ ఒక్కలు పడతాయి. నేను దీపారాధన చేశానంటే ఖచ్చితంగా ఒక్కలు పెడతాను, 2 ఒక్కలు పెడతాను, కంపల్సరీ తెచ్చుకుంటాను. ఈ ఒక్క పొల్లు ఇవేం పెట్టను అనమాట నేను. ప్లస్ ఇప్పుడు మనం శ్రావణ మాసంలో తాంబూలం ఇస్తాం కదా, వాటిలో కూడా నేను ఖచ్చితంగా ఒక్కలే పెడతాను. ఏమో నాకు అట్లా అనిపిస్తుంది ఆ కవర్లలో ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు ఒక్కరు నేను 100 గ్రాములు తెచ్చుకుంటాను అనమాట. అవే పెట్టుకుంటాను. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా ఎత్తి పెట్టేసుకునేది నేను ఎవరికన్నా ముసలి ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాను. మా ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తాను అనమాట. వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. ఆ ముసలి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకుపోతారు, వాళ్ళు వేసుకుంటారు. నాకైతే ఇంతవరకు ఎప్పుడు యూజ్ అవ్వలేదు వాటితో, ఎవరో ఒకరికి ఇస్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ దేవుడు ఫొటోస్ ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం కోసము వాటర్లో పసుపు వేసుకుంటాను అంతే. ఇంకా ఏం షాంపూస్ కానీ ఇవేం వేసుకున్నాను, జస్ట్ పసుపు వేసుకుని వాళ్ళ దేవుడికి క్లీన్ చేయడం వరకు నేను 2 క్లాత్స్ పెట్టుకుంటాను. ఒకటి పొడి క్లాత్, ఇంకోటి తడి క్లాత్ కోసం అని చెప్పేసి. ఫస్ట్ తడి క్లాత్ ఉంటుంది కదా దాంతో మొత్తం తడిపేసుకొని ఫొటోస్ నీట్ చేసేసుకొని కింద పెట్టేసుకున్నాను. తర్వాత నిదానంగా కూర్చొని పొడి క్లాత్ తీసుకొని అవి తుడుచుకుంటూ, ప్లస్ మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్స్ ఉంటాయి నా దగ్గర. టిష్యూ పేపర్స్ ఎప్పుడు నేను అవైలబుల్లో పెట్టుకుంటా. వాటితో కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత గంధం బొట్టు, కుంకుమ బొట్లు పెట్టుకుంటూ, గంధంలో వచ్చేసి నేను ఎక్కువగా ఇది జవ్వాదు రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టేస్తాను. తర్వాత మొత్తం నాకు అక్కడ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందుకని నెక్స్ట్ వచ్చేసి డోర్ దగ్గర ఇట్లా సింబల్స్ వేసుకుంటాను అనమాట. చాలాసార్లు అనుకున్నాం కానీ ఇట్లా రెడీమేడ్ స్టిక్కర్స్ వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు కొంతమంది అవి తెచ్చుకొని పెయింట్ కూడా వేసుకుంటున్నారు. కానీ మంత్లీ ఒకసారే కదా అని చెప్పేసి నేను ఇంకా అవి తెప్పిలేదు, నేను చేత్తోనే వేసుకుంటాను. ఓము, త్రిశూలము, స్వస్తిక్, జై శ్రీరామ్ అని రాసుకొని పైన గడప ముందు కూడా నేను మనకి మెయిన్ డోర్ పైన ఇట్లా ఉంటుంది కదా అక్కడ నేను ఈ దేవుడి బొమ్మలు ఏం పెట్టించుకోలేదంటే, ఎందుకంటే చాలామంది అన్నారు దేవుడి బొమ్మ పెట్టించుకోమని. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఎట్లా వేస్తారో, మా ఆయన ఇంటికి వచ్చారనమాట అప్పుడు షాప్ నుంచి. చూడండి చిన్నోడికి అయితే వాళ్ళ నాన్న వచ్చిందంటే ఎక్కలేని బటర్ఫ్లైస్ వస్తాయన్నమాట. ఇంక ఇట్లా ఎగురుతూ ఉంటాడు గాల్లో. సో నేను అందుకని చెప్పేసి డోర్స్కి నేను ఇంకా దేవుడి బొమ్మలు ఏమి వేయలేదు. అంటే కొంతమంది కలిసి వస్తే కలిసిలో, ప్లస్ ఏంటంటే మనం ఇంట్లోకి ఎవరంటే వాళ్ళు వస్తుంటారు కదా, అంటే చుట్టాలు కానీ ఎవరైనా వాళ్ళకి అంటుండొచ్చు ముట్టుండొచ్చు, దేవుని తాకుతారని చెప్పేసి నేను అట్లా కూడా తెలుసుకొని వద్దనుకున్నాను. అందుకని జస్ట్ నేను ఈ కలశము, ఏనుగు బొమ్మలు అవే పెట్టించుకున్నాను. అది కూడా నేను చెప్పి చేయించుకున్నాను అనమాట. నాకు ఇవే ఉండాలి ఇవేమి వద్దని చెప్పేసి, అవి మాత్రం 5 సింబల్స్ ఉండాలని చెప్పేసి చేయించుకున్నాను. దేవుడి బొమ్మలు నాకు ఏమొద్దని చెప్పేసి జస్ట్ నార్మల్ డిజైన్ వేసుకున్నాను అనమాట డోర్కి. నాకు బాగా నచ్చిన డోర్ డిజైన్ ఏదైనా ఉందంటే మా నాన్న వాళ్ళ ఇంటి డోర్ ఉంటుంది గాయస్. అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఆ డోర్ చూసి బతికేయచ్చుగా. ఇట్లా గోవింద నామాలు వచ్చి ఆ శంకు చక్రాలు వచ్చి అసలు ఆ డోర్ క్యూట్గా ఉంటుంది గాయస్. అసలు అయితే డోర్ ఒక ఐస్థెటిక్ మోడల్ అనమాట. నాకు ఆ డోర్ చూసి నేను అట్లనే చేసుకోవాలనుకున్నాను, కానీ మా అంత పెద్దలు కాదు, చిన్నలు కాబట్టి నా ఇంటికి సెట్ అవుతుందని ఇట్లా చేసుకున్నాను అనమాట. మీకు ఎప్పుడన్నా ఒకసారి వీలు ఉంటే అది ఖచ్చితంగా ఫోటో పెడతాను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసాము, కొంచెం ప్రెస్ తీసుకున్నాను అండి. తర్వాత ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది. ఆ రోజు ఈవినింగ్ ఇంకా నేను సాటర్డే కాబట్టి ఖచ్చితంగా నైవేద్యం పొంగల్ చేసుకుంటాను కదా, సో అదే పొంగల్కి ప్రిపేర్ చేసుకుంటాను. సో మా పిల్లల స్నానం అయిపోయింది, అందరం స్నానాలు కూడా చేసేసుకున్నాం అప్పటికి. సో ఈవినింగ్ 6:30 అరౌండ్ అట్లా అయిందనమాట. సో పొంగల్ చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను తులసి చెట్టుకి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ముందు తులసమ్మకి చేసుకుని ఆ రోజు ఏంటంటే తులసమ్మని కూడా నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. వారానికి ఒకసారిగా అట్లా క్లీన్ ఎప్పుడంటే ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. వాటర్ వచ్చిన రోజుగా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఆ రోజు ఏంటంటే పూజ చేసే ముందు క్లీన్ చేసేసుకొని బొట్లో పెట్టేసుకొని అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పటికి నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. తర్వాత అంతా ఇంకా రికార్డ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది మా ఆయన ఫోన్లో తీసాను అనమాట. మా ఆయన ఫోన్ నాకంటే కొత్త ఫోన్ గైస్, ఎందుకని ఏమో నాకు అర్థం కాదు. ఆయన ఫోన్లో తీస్తే అసలుకి నాకు క్వాలిటీ అంత అనిపించట్లేదు, నా ఫోన్లో బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మ ఫోటో ఉంటుంది కదా, అక్షింతలు కూడా పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే అవి నేను అష్టోత్తరమే చదువుకుంటాను కదా, ఎప్పుడన్నా అలా బయటికి వెళ్ళేటప్పుడు అక్షింతలు వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అలా పెట్టేసుకుంటాను. అక్షింతల్లో పసుపు జస్ట్ ఆవునాయి జబాత్ కలిపేసుకొని అవి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ మా హస్బెండ్ కానీ డైలీ వెళ్ళేటప్పుడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని వెళ్తారు. సో నెక్స్ట్ ఇక్కడ నేను గోవింద నామాల చదువుకుంటున్నాను. ఇవాళ సాటర్డే ఈవినింగ్ కాబట్టి సో నేను హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాను అనమాట ఇవాళ.
నీలమేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీత దిగులోకో సాగర రామదూత దులిత బలధామ అంజని పుత్ర పవన సుతన మహరకటై మిటై సబ పీరా చోసుమిరై హనుమత బలవి జై 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 హనుమాన్ గుసాయి కృపా కరో గురుదేవ కినా నెక్స్ట్ నేను చదువుకోవడం అయిపోయింది. సో నెక్స్ట్ నేను టెంకాయ కొట్టేసుకుంటున్నాను. సాటర్డే కాబట్టి ఖచ్చితంగా టెంకాయ కొడతాను కదా, మ్యాండేటరీ కదా. సో టెంకాయ కూడా కొట్టేసుకున్నాను. టెంకాయ కూడా బాగా పగిలింది అనమాట. ఒక రోజు ఇంత ప్రొడక్టివ్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే ఆ రోజు చాలా మనశ్శాంతిగా ఉంది గాయస్ ఆ రోజు మాత్రం. సో అలా పూజ చేయడం అయిపోయింది. దేవుడికి పొంగల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మనసు ప్రశాంతంగా ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే, మనం ఇప్పుడు కొబ్బరి చిప్పలు ఎప్పుడైనా మీరు పగలగొడతారు కదా, పగలగొట్టిన తర్వాత చిప్ప విడిగా వచ్చింది అనుకోండి, ఆ చిప్పలు సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏంటంటే మనం ఇంట్లో సాంబ్రాన్ వేసుకుంటాం కదా, ఆ సాంబ్రాన్ వేసినప్పుడు ఈ ప్లేట్లలో వీటిలలో కంటే ఆ చిప్పలలో మనము ఈ మన బొగ్గులు కానీ ఆవు పిడకలు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి ఏం చేస్తామంటే అవి పెట్టేసుకొని అవి కాల్ చేసుకొని దాంట్లో పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే దేవుడు కదా, దేవుడు ఉంటాడు కాబట్టి అలా చేసుకోవచ్చు. నేనైతే అలా అనమాట, చిప్పలు కుట్టినప్పుడల్లా ఆ రౌండ్ పెద్ద చిప్ప ఉంటుంది కదా, దాన్ని సేవ్ చేసుకుంటాను అనమాట. అది ఎప్పుడైతే నేను సాంబ్రాన్ ఇస్తానో ఆ రోజు ఖచ్చితంగా వాటిలలో పెట్టేసుకొని సాంబ్రాన్ ఇల్లంతా స్ప్రెడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంతకుముందు అంటే నేను శుక్రవారము శనివారము సోమవారం అలా వేసేదాన్ని, కానీ తర్వాత నాకే పడట్లేదు అనమాట. ఆ సాంబ్రాని స్మెల్ పీల్చినప్పుడల్లా నాకు అసలు ఊపిరి ఆడట్లేదు. అంటే స్మెల్ బాగుంటుంది కానీ నాకు ఊపిరి ఆడట్లేదు అనమాట. అంటే ఏమో తెలియదు, నాకు ఊపిరి రావట్లేదని చెప్పేసి నేను ఇంకా ఎప్పుడన్నా వేసుకుంటాను, మా అకేషనల్గా వేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేశాను కదా, అందులో పీరియడ్స్ అయిపోయినాయి కాబట్టి సో అందుకనే మొత్తం వేసుకున్నాను. నేను సాంబ్రాన్లో వచ్చేసి సాంబ్రాన్ పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఎక్కువైతే నేను దుగ్గులను తెచ్చుకుంటాను, బయట అమ్ముతాను అనమాట, అది పెట్టుకుంటాను అనమాట. సరే ఈసారి ఏంటంటే మొత్తము లేదు అయిపోయింది, అందుకని సాంబ్రాన్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్రస్తుతానికి అవి తెప్పించి పెట్టుకున్నాను. అవి పచ్చకర్పూరము, ఒక్కోసారి లవంగాలు వేస్తాను, ఇంకోసారి వేయింది పసుపు కానీ ఇట్లా ఏమైనా వేస్తాను అనమాట. ఆ రోజు నేను ఓన్లీ సాంబ్రాన్ పొడి ఇది పచ్చకర్పూరం వేసుకున్నాను. స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కదా, సో అందుకని ఆ 2 వేసుకొని ఇల్లంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో అంతే అనమాట ఇవాళ బ్లాగ్. సో ఇప్పుడు నేను చూపించాను కదా, అలా చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఆవు పిడకలు ఏంటంటే నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటాను. శ్రీశైలంలో అమ్ముతారు, 100 రూపాయలు అనమాట డబ్బా, 10 వస్తాయి. నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను కాబట్టి ఇయర్లీ వస్తాయి. అదే కాదు, మనం ఇప్పుడు టెంకాయ కొట్టిన తర్వాత ఏమైనా కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు, దాంతో కూడా మన సాంబ్రాన్ బాగా వేసుకోవచ్చు. సో అంతే గాయస్ ఇవాళ వ్లాగ్. నా శనివారం పూజ ప్రశాంతంగా అయిపోయింది, వ్లాగ్ కూడా కంప్లీట్గా తీసేసుకున్నాను. సో మీ అందరూ కూడా శనివారం రోజు మంచిగా పూజ చేసుకోండి, ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.